సరే పోవు అని చెప్పి ఖచ్చితంగా చెప్పాను. ఇక్కడికి వచ్చిన 2 వారాల్లో మీకు చెప్పమంటుంది కానీ నేను చెప్పలా. ఇక 3వ వారం బాగా పెయిన్ ఎక్కువైతే చెప్పాక ఆ టోన్స్ మీరు అన్నారు వచ్చే వారం కన్నా టోన్స్ పడిపోతాయి అంటే పడతాయా చూద్దాంలేని వెళ్ళిపోయాను నేను మామూలుగా. వెళ్ళాక నిజంగా ఆ సండే నుంచి మళ్ళీ సండే లోపల 3 టోన్స్ బయటకు వచ్చాయి. అప్పుడు 3 టోన్స్ బయటకు వచ్చాక నాకు పెయిన్ రావట్లేదు. ఆ రోజు మట్టి సండేలో పెయిన్తో వచ్చారు. అంతా 3 వారాల నుంచి వస్తున్నాం కానీ చెప్పమంటే ప్రార్థన చేసుకున్నాను కదా దేవుడు చేయాలని కార్యం అన్నట్టు కొంచెం అలా ఉండేవాడిని. హార్ట్ మనసుని బట్టి అలా ఉండేవాడిని, మా ఈగోని బట్టి. అయితే చెప్పాక టోన్స్ పడిపోయినాయి 3 టోన్స్ పడిపోయి పెయిన్ ఇప్పటికి రాలేదు. మళ్ళీ దగ్గర 4 మంత్స్ నుంచి మళ్ళీ పెయిన్ రాదు. అది మొన్నసారి బండి కూడా ఆటోను ఆగిపోవాలి. ఇక్కడ వేరే చోట ఆగిపోయింది. బ్రేక్ చెప్పేసి బ్రేక్ పట్టేసి అసలు ఆటో డ్రైవింగ్ ఫీల్డ్ వాళ్ళకి వెళ్ళిపోయింది. బేరింగ్ విరిగిపోయింది. టైర్ నిజంగా కవర్లో 10 మంది గంటారు ఆల్రెడీ. ఇంకో ఆటో కట్టించుకున్నా రాదు. అది డ్రైవింగ్ తీసుకొని తీసుకుంది. బేరింగ్ విరిగిపోతే నిజంగా రావట్లేదు. నాకు ఆ రోజు వీళ్ళు ప్రార్థనకు వచ్చారు. నేను ప్రార్థనకి రావడం అనేసి అర్జెంట్గా వెళ్ళాక అక్కడ ఆగిపోయింది బండి. ఫోన్ చేసింది ఇలా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, బండి కదిలిపోతే స్టార్ట్ చేయాలి. నిజంగా నాకు కాలు పడ్డాయి కదా, కానీ ఈసారి నాకు నమ్మకంతో ఖచ్చితంగా కదిలిద్దని చెప్పారు కదా, ఏదైతే అదైతే స్టార్ట్ చేసి వేసుకొస్తే ఆటోమేటిక్గా అంటే టెంపరేచర్ అయింది. బేరింగ్ పడిపోయినప్పుడు ఆ టైర్ వీటెక్కేసి పేలిపోతుంది అన్నమాట. దగ్గర 50 కిలోమీటర్స్ అయింది. టైర్ అసలు పేలిపోవాలి. ఏ టైర్ పేలకుండా నొప్పులు వస్తాను నా బండి ఒకసారి కారు అన్నీ ఆ మాటను బట్టి అలా వచ్చింది. అలా నేను ఇక్కడికి వచ్చాక ఇప్పుడు మీరు హార్ట్గా వచ్చారు కదా,